ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు రాజన్న సిరిసిల్ల కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ తరపున సంగీతం శ్రీనివాస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. కాంగ్రెస్ నాయకులు జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్ భారత ప్రధానులుగా ఉంటూ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని సంగీతం కొనియాడారు. రాహుల్ గాంధీ సూచనలతో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాల సామాజిక అభివృద్ధి ధ్యేయంగా పాలన సాగిస్తోందని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవాలు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పతాకావిష్కరణ గావింపు చేసుకొని ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం చరిత్ర, భారతదేశ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ అజెండాగా నిలబడి బ్రిటిష్ పరిపాలకుల చేతుల్లో ఉన్నటువంటి సందర్భంలో ప్రజల పక్షాన పోరాటం జరిపి స్వాతంత్రం తీసుకుని వచ్చిన నాటి నుంచి కూడా పేద ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ముందుకొని పోతూ ప్రపంచంలోనే భారతదేశాన్ని అగ్రగామి దేశంగా మార్చినటువంటి పార్టీ ప్రపంచంలో ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైనటువంటి మాట ఈరోజు. మొదటి ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ, ఆ తదుపరి ఇందిరాగాంధీ గారు, మధ్యలో లాల్ బహదూర్ శాస్త్రి గారు, అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు, పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు, యూపీఏ చైర్పర్సన్గా శ్రీమతి సోనియా గాంధీ గారు ఉన్నటువంటి సందర్భంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు పేద ప్రజలకు ఉపయోగపడే పాలసీలు తీసుకొని వచ్చి గరీబీ అటవ నినాదం, పేద ప్రజలకు పోడు భూముల పంపిణీ చేయడం, రాజ్యభరణాలు రద్దు చేయడం, బ్యాంకులను జాతీయకరణ చేయడం, ఇల్లు లేని వారందరికీ ఇందిరం ఇల్లు కట్టివ్వడం, ఉపాధి హామీ పథకాన్ని కూడా తీసుకొచ్చిన సందర్భంగా భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా పేద ప్రజలకు అండగా నిలబడి పేద ప్రజల అభ్యున్నతికి పాటుపడుతుంది. ఈ దేశాన్ని ప్రపంచంలోనే మరింత అగ్రగామి దేశంగా మరింత ముందుకు తీసుకొని పోవడం కోసం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నమాట సందర్భంగా నేను తెలియజేస్తూ 140వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ శ్రీశైలం మల్లన్న ఆలయానికి ఆన్లైన్ ద్వారా భారీ రాబడి వచ్చిందని